విశాఖపట్నం వన్ టౌన్ లో దారుణం జరిగింది. క్లాస్ రూమ్ లోనే 6 ఏళ్ల బాలుడు కుప్పకూలి చనిపోయాడు. టీచర్ కొట్టడం వల్లే విద్యార్థి చనిపోయాడంటూ బాలుడి బంధువులు ఆందోళనకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. లిటిల్ గార్డెన్ స్కూల్లో ఈ ఘటన జరిగింది. హోంవర్క్ చేయలేదని టీచర్ కొట్టడం వల్లే విద్యార్థి చనిపోయాడని అతని తల్లిదండ్రులు, స్థానికులు ఆరోపిస్తున్నారు. స్కూల్పై దాడికి ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. చనిపోయిన విద్యార్థిని ప్రణయ్ తేజ్ గా గుర్తించారు. పిల్లలు లక్షలు తీసుకుంటారు. గవర్నమెంట్ స్కూల్ పెట్టు పక్కనే మనల్ని కొట్టింది పడిపోయి అంటే వల్ల పడిపోయింది. ఇన్ఫర్మేషన్ చెప్పలేదు. స్కూల్ టీచర్ కొట్టడం వల్ల విశాఖపట్నం వన్ టౌన్ లో దారుణం జరిగింది. క్లాస్ రూమ్ లోనే 6 ఏళ్ల బాలుడు కుప్పకూలి చనిపోయాడు. టీచర్ కొట్టడం వల్లే విద్యార్థి చనిపోయాడంటూ బాలుడి బంధువులు ఆందోళనకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. లిటిల్ గార్డెన్ స్కూల్లో ఈ ఘటన జరిగింది. హోంవర్క్ చేయలేదని టీచర్ కొట్టడం వల్లే విద్యార్థి చనిపోయాడంటూ అతని తల్లిదండ్రులు, స్థానికులు ఆరోపిస్తున్నారు. స్కూల్పై దాడికి ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. చనిపోయిన విద్యార్థి ప్రణయ్ తేజ్ గా గుర్తించారు. విశాఖపట్నం వన్ టౌన్ లో దారుణం జరిగింది. క్లాస్ రూమ్ లోనే 6 ఏళ్ల బాలుడు కుప్పకూలి చనిపోయాడు. టీచర్ కొట్టడం వల్లే విద్యార్థి చనిపోయాడంటూ బాలుడు బంధువులు ఆందోళనకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. లిటిల్ గార్డెన్ స్కూల్లో ఈ ఘటన జరిగింది. హోంవర్క్ చేయలేదని టీచర్ కొట్టడం వల్లే విద్యార్థి చనిపోయాడని అతని తల్లిదండ్రులు, స్థానికులు ఆరోపిస్తున్నారు. స్కూల్పై దాడికి ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. చనిపోయిన విద్యార్థిని ప్రణయ్ తేజగా గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, 6 ఏళ్ల బాలుడు స్కూల్లో కుప్పకూలి చనిపోయినట్టుగా తెలుస్తుంది. టీచర్ కొట్టడం వల్లే బాలుడు చనిపోయాడంటూ కూడా అటు తల్లిదండ్రులు, స్థానికులు ఆరోపిస్తున్న పరిస్థితి ఏంటి? సిచ్యువేషన్ ఏంటి? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రైట్ అనూస, చూసుకుంటే విశాఖలో వన్ టౌన్ పరిధిలో దారుణం అయితే చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఏదైతే లిటిల్ గార్డెన్స్ అనేటటువంటి పాఠశాలలో చదువుతున్నటువంటి 6 ఏళ్ల బాలుడు మృతి చెందినటువంటి ఘటన అయితే స్థానికంగానే కలకలం అయితే రేపింది. ముఖ్యంగా చూసుకుంటే మాత్రం ఏదైతే వరుణ్ తేజ్ అనేటటువంటి బాలుడు లిటిల్ గార్డెన్ స్కూల్లో మొదటి సంవత్సరం అయితే చదువుతున్నది. ఈ నేపథ్యంలో పాఠశాలలో టీచర్ ఇచ్చినటువంటి వర్క్ ఏదైతే ఉందో ఆ వర్క్ పూర్తి చేయలేదనేటటువంటి నెపంతో టీచర్ ఆ బాబు పైన విరుచుకుపడటం, అలాగే బాబు పైన ఆ చేయి చేసుకోవడంతోనే బాబు పాఠశాలలోనే కుప్పకూలిపోయినటువంటి ఘటన అయితే కనిపించింది. హుటాహుటిన పాఠశాల యాజమాన్యం బాబుని సమీపంలో ఉన్నటువంటి విశాఖ కేజీఐకి తరలించినప్పటికీ బాబు అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు అయితే ధృవీకరించారు. ముఖ్యంగా చూసుకుంటే విద్యాబుద్ధులు నేర్చుకున్నటువంటి టీచర్ ఎవరైతే ఉన్నారో ఈ టీచర్ బాబు పైన మందలించడం, అలాగే అతని పైన చేయి చేసుకోవడంతోనే అక్కడే కుప్పకూలిపోయినటువంటి ఘటన అయితే ఒక్కసారిగా ఉడికిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా తల్లిదండ్రులు పాఠశాలకు విద్యార్థులను పంపిస్తే అక్కడ ఉన్నటువంటి టీచర్లు సరైనటువంటి అవగాహన లేకపోవడం, అలాగే విద్యాబుద్ధులు నేర్పించాల్సిన వారే ఇలాంటి ఘటనలో పాల్పడటంతో ఒక్కసారిగా ఇటు తల్లిదండ్రులంతా కూడా ఆందోళన అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చూసుకుంటే
విశాఖ కేజీహెచ్ మార్చిడి వద్ద ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణ పరిస్థితి నెలకొన్నాయి. ఎవరైతే టీచర్ బాబుని మందలించిందో ఆ మందలించడంతో పాటు ఆ బాబు పైన స్టే చేసుకున్నటువంటి దృశ్యాలు కూడా అక్కడ ఉన్నటువంటి సీసీటీవీలో పూర్తిగా నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే పాఠశాలకు వచ్చినటువంటి తమ కుమారుడు ఇంటికి తిరిగి వస్తాడని ఎదురు చూసినటువంటి తల్లిదండ్రులకైతే వికటజీవిగానే కనిపించినటువంటి ఘటన అయితే స్థానికంగానే ఒకసారిగా అందరినీ ఆవేదనకైతే లోన్ చేసిన చంద్రశేఖర్, ఈ ఘటనకు సంబంధించి అటు స్కూల్ యాజమాన్యం గాని టీచర్ గాని ఏం చెప్తున్నారు? బాలుడు సడన్ గా ఎందుకు అట్లా కుప్పకూలిపోయి చనిపోయే సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? దీనికి సంబంధించి డాక్టర్స్ ఏం చెప్పారు? ముఖ్యంగా చూసుకుంటే టీచర్ బెదిరించడంతోనే బాబు కుప్పకూలుకున్నట్టుగా వైద్యులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే హోంవర్క్ చేయలేదన్నటువంటి నెపంతో బాబు తన ముందుకు తీసుకున్నటువంటి టీచర్ వరుస క్రమంలో వస్తున్నటువంటి విద్యార్థులను కలిసి బాబుని బెదిరించేటటువంటి ప్రయత్నం చేసింది. అయితే టీచర్ మందలిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ బాబు ఒక్కసారిగా కూడా ఆందోళనకైతే లోనయ్యాడు. ఒత్తిడికి లోనవుతున్నటువంటి క్షణంలోనే ఆ బాబు పైన టీచర్ ఒక్కసారిగా కూడా చెంప పైన చేయి చేసుకోవడంతో ఆ బాబు అక్కడికక్కడే కూలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు పాఠశాల యాజమాన్యం మాత్రం దీనిపైన ఏ విధంగా కూడా స్పందించినట్లుగైతే కనిపించట్లేదు. అలాగే టీచర్ కూడా అక్కడ అందుబాటులో లేకపోవడంతో టీచర్ ని వెంటనే తమ వద్దకు తీసుకురావడంలో తల్లిదండ్రులు అయితే ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన జిల్లా విద్యాశాఖ అధికారులు కూడా ఇప్పటికే ఆ పాఠశాల వద్దకైతే చేరుకోవడం అయితే జరిగింది. ముఖ్యంగా అసలు ఈ ఘటన ఎలా జరిగిందనే దానిపైన ఇంకా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా ఉద్రిక్తత వాతావరణ పరిస్థితులు ఎక్కడైతే నెలకొన్నాయో అక్కడికి ఇప్పుడే పోలీసులు అయితే రావడం జరిగింది. పోలీసులు వచ్చి ఇప్పుడు తల్లిదండ్రులు అందరినీ కూడా వారించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటూ మాత్రం ఏదైతే పాఠశాలకు వచ్చినటువంటి విద్యార్థి మన అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ దృశ్యాలు కూడా చాలా స్పష్టంగా అయితే కనిపిస్తుంది. ఎందుకంటే విద్యార్థులందరూ కూడా వారి యొక్క హోంవర్క్ చూపిస్తున్నటువంటి సమయంలోనే ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఆ టీచర్ ఎవరైతే ఉన్నారో బాబును మొదట అతని దుస్తులు విప్పి మందలిస్తున్న పాటు కొంత భయభ్రాంతులు కూడా గురి చేసినట్లుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే బాబు భయంతో ఉన్నటువంటి నేపథ్యంలో అతని పైన చేయి చేసుకోవడంతోనే ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తుంది. దీంతో ఇటు తల్లిదండ్రులంతా కూడా పూర్తిగా పాపావేశానికైతే లోనవుతున్నారు. ముఖ్యంగా తమ కుమారుని పాఠశాలకు పంపించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి టీచర్ పొట్టన పెట్టుకున్నందుకు కూడా వారంతా ఆవేదనకు లోనైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా పాఠశాల యాజమాన్యంతో పాటు ఆ టీచర్ పైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా తల్లిదండ్రులంతా కూడా కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నాయన్నట్టు. చంద్రశేఖర్, స్కూల్ కి సంబంధించి అంటే ఇలాంటి ఘటనలు అంటే టీచర్ ఇంత ఘోరంగా బిహేవ్ చేయడం లాంటి ఘటనలు ఎప్పుడైనా ఇట్లాంటి ఘటనలు ఏమైనా జరిగాయా? దీనికి సంబంధించి ఏవైనా తెలిసాయా? అంటే పేరెంట్స్ తల్లిదండ్రులు ఏమైనా చెప్తున్నారా? ముఖ్యంగా చూసుకుంటే ఇదే పాఠశాల చదువుతున్నటువంటి మరికొంతమంది విద్యార్థులు కూడా టీచర్ తమ పట్ల చాలా దురుసుతనంగా ప్రవర్తిస్తుందంటూ కూడా గతంలో కూడా చెప్పినట్లుగానే తెలుస్తుంది. గతంలో కూడా పలువురు విద్యార్థుల పైన ఎలాంటి దురుసుతనం ప్రవర్తించడంతో పాటు అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా టీచర్ ని నిలదీసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు మాత్రం చూసుకుంటే ఏదైతే వరుణ్ తేజ్ స్కూల్ వచ్చిందో చాలా దారుణంగా ప్రవర్తించినటువంటి దృశ్యాలు కూడా మనకు కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే బాబు అప్పటికే పూర్తిగా హోంవర్క్ చేయలేదని ఒకవైపు భయంతో ఉన్నటువంటి నేపథ్యంలో మరోవైపు టీచర్ అతన్ని చాలా దారుణంగా కూడా మందలిస్తున్నటువంటి దృశ్యాలు కూడా ఉన్నాయి. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఈ విషయం అంతా కూడా బయటకైతే రావడం జరిగింది. ముఖ్యంగా ఆ బాబు భయపడిపోయి ఉన్నటువంటి స్టెప్స్ లో కాస్త మందలించి విడిచి పెట్టాల్సినటువంటి టీచర్ చాలా అనాలోచితంగా అయితే బాబు పైన ప్రవర్తించినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా తను పాఠాలు చెప్పేటటువంటి ఒక ఉపాధ్యాయురాలు అనేటటువంటి ధ్యాసను కూడా పక్కన పెట్టినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా బాబు పైన కావాలని ఈ విధంగా చేసిందంటూ కూడా తల్లిదండ్రులంతా కూడా ఆరోపిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే తమ కుమారుడు అక్కడ కుప్పకూలిపోయాడని, అయితే కుప్పకూలిపోయిన తర్వాత హాస్పిటల్కి తరలించిన తర్వాత మాత్రమే సమాచారం చెప్పారంటూ కూడా తల్లిదండ్రులంతా కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎవరైతే ఈ ఘటనకు పాల్పడినటువంటి టీచర్ ఎవరైతే ఉన్నారో ఈ టీచర్ ని తమకి అప్పగించాలంటూ కూడా వారంతా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో లేని పక్షంలో ఆ పాఠశాల వద్దకు వెళ్లి పాఠశాల ఎదుట బైఠాయించి పూర్తిగా నినాదాలు చేస్తాము, అలాగే పాఠశాల వద్ద బైఠాయించి ధర్నా చేస్తామంటూ కూడా తల్లిదండ్రులంతా కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే గతంలో కూడా విశాఖ జిల్లాలో ఇలాంటి ఘటనలు పలుమార్లు అయితే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఈ లిటిల్ గార్డెన్ స్కూల్ ఏదైతే ఉందో ఈ గార్డెన్స్ లో చదివేటటువంటి తోటి విద్యార్థుల పైన కూడా టీచర్ ఇలాగే అనాలోచితంగా కూడా ప్రవర్తించినట్టుగా కూడా గతంలో కూడా పలు ఆరోపణలు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఈ రోజు జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఈ ఘటనతో పూర్తిగా వాస్తవ విషయాలన్నీ కూడా వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా 6 ఏళ్ల చిన్న బాలుడు ఇసుపచ్చలాడినటువంటి ఆ బాలుడు అభంశుభం తేలినటువంటి బాలుడి పట్ల టీచర్ విధంగా ప్రవర్తించడం, అలాగే ఆ బాలుడు మృతికి కారణమైనటువంటి ఘటన ఏదైతే ఉందో దీంతో ఒక్కసారిగా కూడా ఇటు విశాఖ వాసులంతా కూడా ఉలిక్కి పడినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది.
ముఖ్యంగా తాము హోంవర్క్ చేయలేదని ఏమీ అనవద్దు అంటూ కూడా ఉంది. ఆ బాలుడు ఆ విజువల్స్ ఏవైతే ఉన్నాయో ఆ విజువల్స్ చేతులు కూడా ఆడిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తనను ఏమీ అనవద్దని చెప్పినప్పుడు కూడా చాలా దారుణంగా ప్రవర్తించి ఆ అబ్బాయికి సంబంధించినటువంటి ఒంటిపై దుస్తుల్ని వలి చేస్తూనే అతని పైన చేయి చేసుకుంది. పూర్తిగా భయభ్రాంతులు గురి చేసి భయానికి గురిపెట్టినటువంటి నేపథ్యంలోనే ఈ బాలుడు అక్కడ ఒక్కసారిగా కుప్పకూలిపోయినట్టుగా తెలుస్తుందన్న. ఎస్ చంద్రశేఖర్, ఇలాంటి ఘటనలు అంటే జరగకుండా మళ్ళీ విద్యాశాఖ ఏదైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా స్కూల్ పైన? తప్పకుండా ఏదైతే ఆ పాఠశాలకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఆ పాఠశాలకు సంబంధించినటువంటి పర్మిషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రద్దు చేయడంతో పాటు బాలుడికి సంబంధించినటువంటి తల్లిదండ్రులతో కూడా మాట్లాడేటటువంటి ప్రయత్నం అయితే విద్యాశాఖ అధికారులు చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే మాత్రం ఒక నిండు ప్రాణం బలిగొన్నటువంటి ఆ టీచర్ పైన చర్యలు తీసుకుంటామంటూ కూడా హామీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ పాఠశాలకు సంబంధించినటువంటి ఇటువంటి పాఠశాలలు విశాఖలో మరికొన్ని అయితే ఉన్నాయి. వాటన్నింటిపైన అధికారులు అయితే తప్పనిసరిగా దృష్టి సారించాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 1వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థికి వాళ్ళతో పాటు 1, 2, 3 కూడా చాలా పూర్తిగా స్పష్టంగా వచ్చేటటువంటి అవకాశం అయితే లేదు. ఈ నేపథ్యంలోనే బాలుడిని ఇంత దారుణంగా దండించడం, బాలుడి పైన ఈ విధంగా బెంబేలెత్తించి భయపెట్టించడం అనేది మాత్రం చాలా దారుణమైనటువంటి ఘటన అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నటువంటి టీచర్ల పైన కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ఏదైతే సంబంధించినటువంటి ఆ రిజిస్ట్రేషన్ కానీ పాఠశాలకు సంబంధించినటువంటి ఇతరత్ర ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా రద్దు చేయాలని తల్లిదండ్రులంతా కూడా పట్టుబడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే విద్యాశాఖ అధికారులంతా కూడా ఇప్పటికే ఆ ప్రాంతానికి అయితే చేరుకొని పాఠశాలకు సంబంధించినటువంటి రికాగ్నైజర్ ఏదైతే ఉందో దాన్ని అన్నింటి కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించిన రికాగ్నైజర్ ఉందా లేదనేది కూడా ఇంకా అధికారుల దర్యాప్తులో తేలాల్సినటువంటి పరిస్థితి అయితే ఉందండి. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ. కొట్టింది పడిపోయి అంటే వల్ల పడిపోయింది. స్కూల్ టీచర్ కొట్టడం వల్ల వెంటనే స్పాట్ లో చనిపోయి ముందు చెప్పేసి ఆ టీచర్ ముందు లాగి నేను బట్టలు చెప్పి పక్కన కొట్టే ఎంత ఒళ్ళో పడిపోయి చచ్చిపోయి పిల్లలు.